లిక్కర్ కేసులో ఈనాడు జ్యోతిది ఒక వైఖరి, సాక్షిది ఒక వైఖరి ఉంటుంది. తిన్నోళ్ళకి తిన్నంత అంటూ ఓ క్వశ్చన్ మార్క్. లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ, లిక్కర్ స్కామ్లో సిట్ అవ్వే కొద్ది కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కుట్రదారులు, లబ్ధిదారులు, పాత్రదారులు జాబితా అమాంతం పెరిగిపోతుంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ పాపకు సొమ్ములు, పాపపు సొమ్ముకి పాపకు సొమ్ము అని రాశారు. ఎందరికో వాటా ఉంది. కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తుండడంతో ఈ విచారణ అంతులేని కథ నడుస్తుంది అన్నటువంటిది జ్యోతి రాసుకొచ్చింది. అదే సందర్భంలో ఏదైతే నిన్న జైలు నుంచి విడుదలైనటువంటి బాలాజీ గోవిందప్ప వీళ్ళకి సంబంధించినటువంటి టైంలో కావాలని హడావిడి చేసేశారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరాచకం చేసేశారు, అధికారులు రాకముందే దందా చేసేశారు అంటూ జైలు వద్ద వైకాపా నేతల అరాచకం, విజయవాడ కారాగారం నుంచి మద్యం నిందితులు విడుదల, వాళ్ళు బయటకు వచ్చేలోపు జైలు గేటు వద్ద రచ్చ, లోపల నుంచి చెవిరెడ్డి ఇతర నిందితుల అరుపులు, బయట నుంచి గేటు బాత్తు నాయకుల వీరంగం, చివరికి నిందితుల్ని జైలు నుంచి త్వరగా బయటికి పంపాలని పోలీసులతో ఘర్షణ పడుతున్నారు వైకాపా కార్యకర్తలు అంటే అదేదో కొడతన్నారన్నటువంటి కోణంలో ఫోటోలు హైలైట్ చేశారు. ఇదే సందర్భంలో సాక్షి వచ్చేటప్పటికి కోర్టు కళ్ళు కప్పి కుప్పిగంతులు, మద్యం అక్రమ కేసులో ఆ ముగ్గురిని విడుదలకు అడ్డుకునేందుకు విఫలయత్నాలంటూ ఏజీబీ కోర్టులో అధికారి ద్వారా కథ నడిపిన ప్రభుత్వ పెద్దలు, ముగ్గురు పూచికత్తులు ఒకేసారి సమర్పిస్తే రిలీజ్ ఆర్డర్లు ఇస్తానన్న అధికారి, సమయం ముగిసే వరకు వాగ్వాదంతో తాత్సారం. దీంతో న్యాయాధికారి దృష్టికి తెచ్చిన పిటిషనర్ల న్యాయవాది, సాక్షాత్తు న్యాయాధికారి ఆదేశించిన పట్టించుకొని కోర్టు అధికారి, ప్రభుత్వం తరపున హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్లు శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో దాఖలు చేసి అత్యవసర విచారణకు అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు సోమవారం అనుబంధ జాబితాలో వ్యాజ్యాలు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం. హౌస్ మోషన్ పిటిషన్లపై నేడు విచారణ. ఉదయం 6 గంటలకి రావాల్సిన జైలర్ని 9 గంటల వరకు రానివ్వకుండా చేసి ప్రభుత్వ పెద్దల తెరచాటు కుతంత్రాలు, దొంగ కేసులు ఎరికించి బయటకు రాకుండా చేసే కుట్రలకు పదును, న్యాయవాదులు ధర్నా, సర్వత్రా వెలువెత్తున విమర్శలతో ఉలిక్కిపాటు, హౌస్ మోషన్ని హైకోర్టు తిరస్కరించడంతో బెడిసికొట్టిన కూటమి సర్కారు కుతంత్రాలు, గత్యంతరం లేక ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను విడుదల చేసిన జైలు అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.